హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫడ్డా. ఇది అవర్ ఛానల్ అని ఎందుకన్నానంటే మన ఛానల్ నేను వీడియోస్ తీసి మీరు చూస్తే మాత్రమే మన ఛానల్ అనేది గ్రో అయింది. కాబట్టి ఇది ఇప్పటి నుంచి మన ఛానల్ అయిపోయింది. అట్లాగే అందరూ హోమ్ టూర్ లాగా చేస్తారు కదా, ఈరోజు అయితే మా యొక్క టెర్రస్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రకాల పెట్స్ అలాగే చెట్లు చాలా అయితే ఉన్నాయి. అవి అంతా చూడదగిందే. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందా ఏందా అనేది. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి మన దగ్గర అనేది చూపిస్తాను. సో మీ వెనక చూస్తే ఎన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయో ఇవన్నీ ఫ్రిడ్జ్ బాక్సెస్ 5-6 ఉంటాయి. అవన్నీ కూడా ఫిషెసే ఉన్నాయి. అవి ఎలాంటి ఫిషెస్ ఏందనేది ఒకసారి క్లియర్ కట్గా చూడండి. ఇక్కడ ఈ గార్డెన్ అంతవరకు చూపిస్తాను, చూద్దాం. ఇవి చూడండి వరుస పెట్టి ఎట్లా ఉన్నాయో. ఇవి ఒక్కోసారి ఒక్కొక్క పువ్వునైతే ఇస్తాయి. ఆ పువ్వులు అయితే చాలా బాగుంటాయి. రెండో రోజుకే మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. కొన్ని అయితే ఉన్నాయి సన్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి, తర్వాత నైట్ అయితే మళ్ళీ క్లోజ్ అవుతాయి. అట్లాంటివి ఇవన్నీ ఒక్కొక్కసారి డీటెయిల్గా దీని గురించి మీకు రివ్యూ ఇస్తాను. ఇవి చూడండి, లాస్ట్ మన షార్ట్లో చూపించాను కదా, ఈ కుండీల్ని ఇట్లా సెట్ చేయడానికి అయితే 20,000 పెట్టి మా వాడు ఈ గ్రిల్స్ అయితే వేయించాడు. అట్లుంటది మనోడితోటి. ఇక్కడ చూడండి ఈ కార్నర్లో గప్పీస్ కూడా పెట్టేశాడు. ఫిషెస్ అయితే మా టెర్రస్ పైన అయితే అన్ని ఇట్లానే ఫ్లవర్స్ అట్లాగే ఫిషెస్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ అలానే పైనాపిల్ కార్నియర్ 2 ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. దీన్ని అయితే ఫెదర్స్ ట్రిమ్ చేసాం హ్యాండ్ టైమ్ చేయడం కోసం. అలానే ఉన్నాయి. దీనికి డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది ఇప్పుడు దాకా అయితే వెళ్ళలేదంటే ఎలా అలవాటైనాయో మీరే గెస్ చేయగలరు. మా టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఆల్రెడీ దాని మీద వర్షం పడుతుంది కరెక్ట్ టయానికి. మా వాడు ఇక్కడే ఉన్నాడు. వీటి అన్నిటికీ ఫుడ్ వేయడం కోసం అయితే పైకి వచ్చేసారు. ఇక్కడ చూడండి, వీటిని ఏమంటారు ఈ గప్పీస్లోనే రెడ్ టైల్ గప్పీస్. ఇవి వీటి పేరేంటి? ఏంటిదండి? బ్లూ డమ్ము గప్పీస్ అంట. మొత్తం ఒకసారి ఇక్కడ చూడండి, వైట్ టైల్ గప్పీస్ ఎలా ప్యూర్గా కనిపిస్తున్నాయి, ఎంత బాగా కనిపిస్తున్నాయో. మొత్తం ఫ్రిడ్జ్ డోర్లు అయితే ఇక్కడ కూడా బ్లాక్ గప్పీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్లాంట్స్ అలాగే వాటి మధ్య పోట్స్ కూడా పెట్టేసి ఫిషెస్ అయితే దాంట్లో చాలా వేసేసారు అనమాట. దీంట్లో కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి. ఈ ఆకులు ఎందుకు వేస్తారో దీనివల్ల యూజ్ ఏందో ఒకసారి నేను కనుక్కొని మీకు చెప్పిస్తాను. సండే వచ్చిందంటే ఫుల్ డే దీనికే కేటాయిస్తాడు మా అన్నయ్య అయితే. ఈ ఫిషెస్ అలాగే ఈ చెట్లు మొత్తాన్ని వీటికే కేటాయిస్తారన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, దానిపైన ఆకులు ఉన్నాయి, అట్లాగే దానిపైన ఆకులు ఉన్నాయి. ఈ ప్రతి బౌల్ మీద ఆకులు అయితే ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ బాక్సెస్ చూడండి, 1 2 3 4 5 మొత్తం 6-7 వరకు ఉన్నాయి. అన్నిట్లో ఫిషెస్ ఉన్నాయి, అట్లాగే దానిపైన ఆకులు కూడా ఉన్నాయి. అవి ఎందుకు వేస్తారనేది మనం ఒకసారి తెలిసి కనుక్కుందాం. చెప్పండి, దానిపైన ఆకులు అవన్నీ ఎందుకు వేస్తారు? వాటిపైన వాటర్ పొల్యూషన్ అవ్వకుండా, వాటర్ లో గప్పీస్కి ఏదైనా ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ ప్లాంట్స్ కంపల్సరీ ఉండాలి. ఆ ప్లాంట్స్ ఉంటే వాటర్ లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతా ఉంది. ఓకే, ఇంతకుముందు చాలా గప్పీస్ కనబడేవి మీ యొక్క టెర్రస్ మీద, అయితే ఇప్పుడు చాలా తగ్గినాయి. దానికి రీజన్ చాలా వాటిని పెద్ద పాట్స్ లోకి మార్చాను. ఇంతకుముందు చిన్నవి ఉండేది పాట్స్ అని, ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్ బాక్స్ పెట్టి అన్ని అందులో షిఫ్ట్ చేశాను. దానికోసం తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ఇంతకుముందు లాగానే అన్ని గప్పీసే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మన దగ్గర, అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని బ్లాక్ ఉన్నాయి, బ్లూ ఉన్నాయి, పర్పుల్ బ్లూ ఉంది, ఎల్లో ఉంది, పింక్ ఉంది, అన్ని కలర్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, బ్రీడింగ్ అయితే ఇంకా జరుగుతుందా లేకపోతే దాన్ని ఏమైనా బ్రీడింగ్ సపరేట్ గా చేసే అవసరం ఉండదు. గప్పీస్ ఏంటంటే అవే మనకి చాలా బేబీస్ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు ఇవి లైఫ్ టైమ్ బ్రీడింగ్ చేస్తానే ఉంటాయా లేకపోతే ఒక పర్టికులర్ సీజన్ అంటూ ఉంటుంది వీటికి? అయితే ఏం లేదు, మేల్ ఫీమేల్ అడల్ట్ వచ్చిన దాని నుంచి లైఫ్ టైం బ్రీడింగ్ అనేది చేస్తూ ఉంటాయి.
కాకపోతే చిన్న బేబీస్ వచ్చినప్పుడు మనం వాటిని కొద్దిగా జాగ్రత్తగా కేర్ తీసుకుంటే ఓకే. అవి మనకి మంచి గ్రోత్ అనేది ఇస్తాయి. ఒక గప్పి చిన్న పిల్ల నుంచి మళ్ళీ అది పిల్లలు ఇవ్వడానికి ఎన్ని మంత్స్ పట్టొచ్చు? 1.5 months పట్టింది. ఒక బేబీ పుట్టిన దగ్గర నుంచి 1.5 months అది కూడా బేబీస్ రిలీజ్ చేసేంతగా వచ్చేసిద్ది, అంత సైజ్ అయితే వచ్చేసిద్ది అనమాట. ఓకే. ఇవి మీకు అన్ని ఇట్లాగా టెర్రస్ మొత్తం పెట్టాలని, ఈ చెట్లు పెట్టాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చెట్లు పెంచాలన్నా ఫిషెస్ పెంచాలన్న కోరిక ఉండేది. ఏదో తేడాగా ఉందండి. పడలేదు అప్పుడు చిన్నతనంలో ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా మీరు తెచ్చే క్యాపబిలిటీ వచ్చింది అనమాట, అంతేనా? అందుకని చెప్పి ఇప్పుడు ఓన్ గా నేనే ఫిషెస్ ని కానీ ప్లాంట్స్ ని కానీ ఓకే నేను సొంతంగా పెట్టుకొని చేసుకుంటాను. ఓకే. ఇందాక మనకి ఇవి కనపడలేదు కదా, ఇప్పుడు చూడండి ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో. అన్ని టైల్స్, రకరకాల టైల్స్ అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో. ఇంకా ఇట్లానే ఇంటర్వ్యూ తీసుకుంటే మా బ్రదర్ దగ్గర లాంగ్ వీడియో అయిపోయింది. మీకు అంతా ఒకసారి నేను చూపిస్తాను. వర్షం బాగా పడుతుంది, పిల్లలు కూడా వినట్లేదు, పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడే. అదంతా అట్లానే అవన్నీ వాటికి డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. అందుకని నేను అవి చూపించలేదు. ఎప్పుడైనా షార్ట్స్లో కానీ లేకపోతే ఇంకో పార్ట్ 2లో అయినా చూపిస్తాను. అవన్నీ చెట్లు ఉన్నాయి, ప్రతి చెట్టుకి పేరుంది. మా డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఒక 4 to 5 ఫ్రూట్స్ అయితే పడిపోయినాయి. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ 2 క్లోజ్ చేసి ఉన్నాయి. దీంట్లో కూడా రెడ్ టైల్వి ఉన్నాయి, ఫుల్ రెడ్ టైల్వి. బ్రీడింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇట్లానే ఉంటాయి అన్ని. ఈ వైట్ టైల్వి, ఇవి దీంట్లో పిల్లలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం ఇట్లానే చాలా ఉన్నాయి. ఇక్కడ పింక్ వైట్, అవి పింక్ అంట. మనం తెలియని వాళ్ళు మనం చూస్తే అవే వైట్ అనుకుంటాం, అవి పింక్ గబ్బీస్ అనమాట. నేను షార్ట్స్లో వేరే ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి, పెట్టీజెక్కింగ్ #పెట్టీజెక్కింగ్ అనే ఛానల్ని సెర్చ్ చేయండి ఒకసారి, మీకే తెలిసిద్ది. దాంట్లో అన్ని దీని వీడియోసే అయితే ఉన్నాయి. ఆ తర్వాత వైట్ అయితే దీంట్లో ఉన్నాయి, శ్రీలంకన్ వైట్ అంట ఇవి. ఆ తర్వాత బ్లూ కూడా ఉన్నాయి దీంట్లో. వైట్ ఉండేది. ఫీమేల్ అంత వైట్ కలర్ రాదు, మెయిల్ అయితే ఫుల్ వైట్ లో. ఇవి పెయిర్ అనమాట. ఇవి ఈ కలర్ చూపిస్తుంది కదా, ఇది ఫీమేల్ అంట. ఇది బ్లూ చూపిస్తున్నారు కదా, ఈ మెయిల్ అంట. ఇది నా ఏలు పెడితే చూడండి అన్ని ఎలా వచ్చేస్తున్నాయి దగ్గరికి. ఇలా పెట్టి నేను చాలా షార్ట్స్ కూడా తీశాను. కాకపోతే మన ఛానల్లో మన ఛానల్లో కాకుండా పెట్టీజెక్కింగ్ అనే నాకు ఛానల్ ఉంది. అది కొంచెం పెద్ద ఛానల్ అనమాట. నేను 5 years నుంచి దాని మీద ఆ ఛానల్లో అన్ని అప్లోడ్ చేస్తాను అనమాట. పెట్స్ అవన్నీ దాంట్లోనే ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేయండి. దీని గురించి డీటెయిల్గా ఎప్పుడైనా బాగా మంచి వీడియో తీసి నేను చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్. మన వీడియోని ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫామ్గా చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం. ఇవి చేయడం వల్ల మీకు ఏమీ నష్టం లేదు, కాకపోతే ఇది ఒక ఇంట్రెస్ట్ని, మా యొక్క ఇంట్రెస్ట్ని పెంచిద్ది అనమాట ఒక యూట్యూబర్వి. అంతే. థ్యాంక్ యూ.